శుభ మధ్యాహ్నం. నా పేరు వారు. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను సంస్కృత సంధులు చెప్తున్నాను. సంస్కృత దిగ్గు సంధి ఊరులకు సమరమైన అచ్చులు పరమైనప్పుడు వాణి దీర్ఘము ఏకాదశమవును. ఉదాహరణకి కాలానుగుణం, కాలాప్లనుగుణం, దేవాలయం, దేవాప్లస్ ఆలయం. గుణసంధి ఆకారమునకు ఈ ఊరు పరమైనప్పుడు వరుసగా ఓ ఆర్ లేక దశమము. ఉదాహరణకి రాజేంద్రుడు, రాజేంద్ర తీరుడు. మహర్షి, మహా ప్లస్ ఋషి. వృద్ధి సంధి ఆకారమునకు పరముగనకులు ఐ కరమును ఓ అవులు పరమైనప్పుడు ఓ కారమును ఏకాదశమవును. ఉదాహరణకి దేశాద్భుతం, దేశ ప్లస్ ఉన్నతం. ఈ దేవైశ్వర్యం, దేవ ప్లస్ ఐశ్వర్యం. ధన్యవాదాలు.